చాలా ఇబ్బందులు పడి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. దయచేసి ఒకసారి వాళ్ళని ఒకసారి వీళ్ళని తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేయమాకండి. సింగపూర్ వెళ్తున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు. ఆ పెద్ద వయసులో మనందరి కోసం నిర్మించడానికి ఒక 4-5 సార్లు ఇదే గవర్నమెంట్ని మనం తెచ్చుకోగలిగితే యువత మళ్ళా వెనక్కి తిరిగి, ఖచ్చితంగా చెప్తున్నానండి, సార్ ఉన్నారని కాదు, నిజంగా చెప్తున్నాను, అభివృద్ధిని చేస్తూ అప్పు తెచ్చి పెట్టడం కాకుండా ఇన్కమ్ని క్రియేట్ చేస్తూ వస్తున్న ఇన్కమ్ని మళ్ళీ P4 ద్వారా భాగస్వామ్యం చేస్తూ ఎంత మైండ్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి అలా చేయడానికి. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా కదిలించమాకండి. ఒక విద్యార్థిగా, ఒక బెనిఫిషియరీగా, నేను లబ్ధి పొందిన యువకుడిగా చేతులు జోడించి రాష్ట్రాన్ని అడుగుతున్నాను, దయచేసి ఈ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మరలా తెలుగుదేశం ప్రభుత్వమే రాజ్య స్థాపనలో మేము ఎన్ఆర్ఐలు అందరం విద్యార్థులంతా కలిసి పోరాడతాను. నాతో పాటు వందల వేల మంది విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వానికి రక్షణ కంచెలో పెడతా అని చెప్పి మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.